హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఊరి వంటలు బై జ్యోతక్క. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేనైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది ఏంటి అంటే ఫ్యామిలీ అంతా కలిసి సండే రోజున అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ అమ్మవారి టెంపుల్ అనేది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఇందుకూరుపేట మండలం గంగపట్నం అనే గ్రామంలో ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం అన్నమాట. సో అక్కడికైతే మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్ళాము. సో మేము బయలుదేరి వెళ్ళేసరికి అక్కడికి 11 అయితే అయిందనమాట, ఆల్మోస్ట్ టైం అయితే. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా అమ్మ పిన్ని ఇద్దరు కూడా ఇంకా అమ్మవారికి పొంగల్కి కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా చూసుకుంటూ ఉన్నారు అక్కడ. సో మనకు పొయ్యిలు అనేవి గుడి వాళ్ళే మనకు ఆల్రెడీ ప్రిపేర్డ్గా పెట్టేస్తారనమాట. మనం వెళ్ళి చక్కగా పొంగల్ అనేది పొంగించేసుకోవడమే. సో మొత్తం కూడా టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. వెళ్ళినంత దూరం కూడా ఎటు చూసినా కానీ పచ్చటి చెట్లతో చాలా కనులకి విందుగా అనిపించింది. సో చూసారు కదా పొయ్యిలు, అలాగా మనకు ఆల్రెడీ ప్రిపేర్డ్గానే ఉంటాయి. సో మనం వెళ్ళి చక్కగా పొంగల్ పొంగించేసుకోవడమే. ఇక్కడ మా తమ్ముడు అన్నమాట. ఇంకా అయితే పొంగల్కి వీళ్ళంతా ప్రిపేర్ చేస్తున్నారు కదా. సో పొంగలి టేస్ట్ అయితే అల్టిమేట్ అన్నమాట. లాస్ట్లో చాలా బాగా అయితే వచ్చింది. సో ఈ టెంపుల్ వచ్చేసి 11వ శతాబ్దంలో నిర్మించడం జరిగిందన్నమాట. సో చాలా పవర్ఫుల్ అమ్మవారు అన్నమాట. మనం ఏదైనా మనస్ఫూర్తిగా మొక్కుకున్నట్లయితే ఖచ్చితంగా నెరవేరుతుంది అనేటువంటి ఒక నమ్మకం అయితే ఇక్కడ భక్తులకి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు అయితే పొట్టేళ్లతో పొంగళ్ళు కూడా పెడుతూ ఉన్నారు. ఇక్కడ మా మరదలు వచ్చేసి ఇంకా అమ్మవారికి సారె పెట్టాలని చెప్పేసి ఇంకా పెడుతూ ఉందన్నమాట. అమ్మ వాళ్ళకి ఒకసారి, అలాగే మా పిన్ని వాళ్ళకి ఒకసారి అన్నమాట సారీ. సో ఇంక ఇక్కడ చూసుకుంటే వేరే వాళ్ళు ఇంకా పొట్టేళ్ళని ఇంకా మేళతాళాల మీద తీసుకొని ఆ గుడి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయిస్తూ ఉన్నారన్నమాట. ఇంకా మనది కూడా ఇంకా పొంగల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మా పిన్ని అమ్మ ఇద్దరు కూడా ఇంకా పొంగలి దెబ్బలని నెత్తి మీద పెట్టుకొని ఇంకా బయలుదేరుతున్నాం అన్నమాట అర్చన చేయించుకోవడానికి. సో చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి అని. ఇది సండే రోజుకి వీలైందన్నమాట. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఇంకా పొంగలి పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేశారు. ఇంక ఇక్కడ చూడండి, ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక మంచి వేప చెట్టు చూసుకుని దాని కింద మేమైతే ఫుడ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము. అమ్మ అయితే బిర్యానీ అయితే చేస్తూ ఉంది. సో ఒక పక్క వచ్చేసి నేను ఇంకా గోంగూరకు కావాల్సినటువంటి దబ్బర్ని అయితే పెట్టేశాను అన్నమాట. ఇంకా నేనైతే ఆ పని అయితే చూసుకుంటూ ఉన్నాను. సో మీకు ఒక్కసారి ఈ వ్యూ అంతా చూపిస్తాను చూడండి, ఎంత బాగుందంటే మంచి చల్లటి గాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇది కోనేరు అమ్మవారికి. అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట కోనేరు. ఆ కోనేరు మధ్యలో పార్వతీ పరమేశ్వర్లు కూర్చొని విగ్రహాలు ఉంటాయన్నమాట. చూసారు కదా, పచ్చటి కొబ్బరి తోట అన్నమాట. అదంతా కూడా చాలా బాగుంది. ఇంక ఇటువైపు వచ్చేసి ఆంజనేయుల స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట. సో చూసారు కదా, పెద్ద వేప చెట్టు కింద అయితే మనము పెట్టాము. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకైతే ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది. సో బిర్యానీ టేస్ట్ కూడా ఆ రోజు చాలా అంటే చాలా బాగుంది. సరౌండింగ్స్ వల్లనో లేకపోతే ఏమో తెలియదు కానీ ఫ్యామిలీ మొత్తం కూడా గెట్ టుగెదర్ అయ్యి తినడం వల్ల తెలియదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా దానిలో కాంబినేషన్ చికెన్ గ్రేవీ అన్నమాట, సూపర్గా ఉంది. ఇంకా తినేసి ఫ్యామిలీ మొత్తం కూడా ఇంకా చిల్ అవ్వడానికి పక్కనే ఉన్నటువంటి మైపాడు బీచ్కి అయితే వెళ్ళాము. బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.